ఒడిషా నుంచి కర్ణాటకకు బొలెరో వాహనంలో తరలిస్తున్న 840 కేజీల గంజాయిని నక్కపల్లి పోలీసులు పట్టుకున్నారు. ఎస్పీ తుహిన్ సిన్హా తన కార్యాలయంలో బుధవారం విలేకరుల సభలో ఈ వివరాలు వెల్లడించారు. నక్కపల్లి మండలం వేదులపాలెం కూడలి వద్ద బుధవారం సిఐ కుమారస్వామి, ఎస్ఐ సన్నిబాబు తమకు అందించిన ఖచ్చితమైన సమాచారం ప్రకారం తనిఖీలు నిర్వహించారు. బొలెరో వాహనంలో తరలిస్తున్న 840 కేజీల గంజాయి మూటలు గుర్తించి స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈరోజు అనకాపల్లి డిస్ట్రిక్ట్ నాకపల్లి పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఒక మంచి ఎన్డీపీఎస్ కేస్ పట్టుకోవడం జరిగింది. ఇది టోటల్ 840 కేజీస్ ఆఫ్ గాంజా, 20 గాంజాయి వైట్ బ్యాగ్స్లోనే దొరికింది. ప్రతి బ్యాగ్లో 42 కేజీస్ గాంజా మనకి దొరికింది. దానికి కాస్ట్ సుమారుగా 42 lakhs వరకు ఉంటుంది. దీంతోపాటు మనకి ఒకటి బొలెరో వెహికల్, ఇంకా 2 మోటార్ సైకిల్స్, 1 motorcycle and 1 scooty which were used as pilots. ఇంకా కొన్ని మొబైల్ ఫోన్స్ కూడా సీజ్ చేయడం జరిగింది. ఇది మనకి ఎస్బీ ఇన్ఫర్మేషన్ అండ్ లోకల్ పోలీస్ స్టేషన్ ఇన్ఫర్మేషన్ మీద లోకల్ పోలీస్ స్టేషన్, నాకపల్లి పోలీస్ స్టేషన్ అన్ని రూట్స్ కవర్ చేసుకుని ఈ నేషనల్ హైవే 16 మీద వెదులపాలెం జంక్షన్ దగ్గర ఒక బొలెరో వెహికల్ అండ్ మిగతా అందరూ అక్యూజ్డ్ ఇంటర్సెప్ట్ చేయడం జరిగింది. ఇన్ టోటల్ మనకి 4 అక్యూజ్డ్ దొరికారు. ఇందులో 3 అక్యూజ్డ్ ఆర్ ఫ్రమ్ అనకాపల్లి డిస్ట్రిక్ట్, రోలుగొండ మండల్ అండ్ గోలుగొండ మండల్. ఇంకా ఒక అక్యూజ్డ్ మనకి చింతపల్లి కొత్తపాలెం పంచాయతీ నుంచి ఉన్నారు. ఫర్దర్ ఇంటెరోగేషన్ మనం చేసుకుంటున్నాము, కానీ ప్రిలిమినరీ ఇంటెరోగేషన్ ప్రకారం మనకి ఏం తెలిసింది, దట్ ఇది జనబా ఏరియా మల్కాన్గిరి డిస్ట్రిక్ట్ ఒడిశా నుంచి వాళ్ళు గాంజాయి ప్రొక్యూర్ చేశారు. అండ్ ఇది డెస్టినేషన్ చిక్మంగళూరు, కర్ణాటక స్టేట్, అక్కడ వైపు వాళ్ళు తీసుకుని వెళ్తున్నారు. ఇందులో కొన్ని సిడిఆర్ అనాలిసిస్, ఫోన్ రికార్డ్స్, ఫోన్ అనాలిసిస్ అన్నీ ఇప్పుడు మనం చేసుకుంటున్నాము. ఫర్దర్ లింకేజెస్ అండ్ ఫర్దర్ అక్యూజ్ని కూడా మనం ఖచ్చితంగా పట్టుకుంటాము. ఫర్ దిస్ గుడ్ వర్క్